హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా పెట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం లవ్ బర్డ్స్ అదేనండి బడ్జీస్ గురించి తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. వీటిని మనం బడ్జీస్ అంటామండి. బిగినర్స్ అయితే దీన్నే లవ్ బర్డ్స్ అంటారు. యాక్చువల్లీ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ వేరే, ఇవి వేరే. వీటిని మనం లవ్ బర్డ్స్ అంటాము, బడ్జీస్ అంటాము. బడ్జీస్లో అండి కలర్స్ ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి. అంటే బ్లూ, ఎల్లో, గ్రీన్, ఇంకా దీంట్లో చాలా మ్యూటేషన్స్ కూడా ఉన్నాయి. అవి తర్వాత వీడియోస్లో చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర బ్రీడ్ అయినటువంటి బడ్జీస్ ఉన్నాయండి. వీటి గురించి మనం తెలుసుకుందాము. యాక్చువల్లీ బడ్జీస్ అనేవి ఎగ్స్ పెడతాయండి, ఒక 5 నుంచి 6. దాంట్లో మ్యూటేషన్స్ని బట్టి ఉంటాయండి. ఇప్పుడు గ్రీన్ అనుకోండి, వాటి మోర్టాలిటీ శాతం అంటే అవి గుడ్లు పెట్టి పొదిగే శాతం ఎక్కువ ఉంటుంది. అలాగే కలర్స్ అనుకోండి, దీని మీద కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఒక 2-3 గుడ్లు పెడతాయి, మిగతావి మళ్ళీ హ్యాచ్ అవ్వవు. మిగతావి అంటే ఇవి ఎక్కువ పెంచుతాయి. అలాగే పిల్లలు వచ్చిన తర్వాత కూడా వీటి కేరింగ్ అనేది బాగుంటుంది. ఉదాహరణకు చెప్తాను చూడండి. ఇప్పుడు పైన ఉన్నాయి కదా, ఈ పైన ఉండే వాటిలో 3 పేర్స్ ఉన్నాయండి. 3 పేర్స్లో ఇప్పుడు చూసారంటే దీంట్లో ఉండే కుండలో 2 పిల్లలు వచ్చాయి. చూసారా, ఎల్లో లాగుంది కొద్దిగా. అదే ఇక్కడ చూసారంటే గ్రీన్ ఉంటాయి. ఇప్పుడు వీటిలో కలర్స్ చూద్దామండి. బడ్జీస్లో ఇది వైలెట్ వస్తుందండి లెక్కకి, ఇది బ్లూ. ఇక్కడ చూసారంటే అల్బినో అంటారు, వైట్ బడ్జీస్. వైట్ బడ్జీస్ గ్రీన్కి వచ్చిన పిల్లలు చూడండి ఎలా ఉన్నాయో. గ్రీన్లో, ఎల్లోయిష్లో కొంచెం చాలా మ్యూటేషన్స్ అనేవి ఒకేలాగా ఉండాలని రూల్ ఏం లేదండి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి సార్, జూమ్ చేయండి. ఇవి ఎగ్స్ అండి, వీటి ఎగ్స్, ఇవి బడ్జీస్ ఎగ్స్. వీటి గురించి అంటే ఇంకా ఇవి పిల్లలు గుడ్డు పెట్టిన రోజు నుంచి 18 రోజులకు వస్తుందండి గుడ్డు నుంచి బయటికి పిల్లలు అనేవి. ఆ పిల్లలు కూడా ఎక్కడున్నాయో చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఒక 6-7 రోజులు పిల్లలు ఉంటాయి. 6-7 రోజులు ఉంటుంది దీని వయసు. చూస్తున్నారు కదా, చాలా క్యూట్గా ఉంది. దీని మమ్మీ ఏమో ఇక్కడ ఉండే వైలెట్ అండి, ఫాదర్ ఏమో ఎల్లో. కానీ పిల్ల చూడండి ఎలా వచ్చిందో, గ్రీన్. అలాగా మనం చెప్పలేము దీంట్లో కలర్స్ ఇలాగే వస్తాయి, ఈ మ్యూటేషన్స్ వేస్తే అనేసి చెప్పలేమన్నమాట. అలాగే వీటి ఫుడ్ విషయానికి వస్తే అండి, నేనైతే కొర్రలు యూజ్ చేస్తాను. అలాగే నేను వెజిటేబుల్స్, క్యారెట్ కానీ తురిమి వేసుకోవడము. అలాగే ఇంకా దానికి సంబంధించిన వెజిటేబుల్స్ అన్నీ తింటాయండి ఆల్మోస్ట్. కొత్తిమీర తింటుంది, బాయిల్డ్ ఎగ్ తింటుంది. బాగా తురిమి కనుక వాటికి పెడితే ఉదయం పూట బాగా ఇదవుతుంది. వాటర్ ఎప్పుడు క్లీన్గా ఉండాలండి. ఇది వాటర్ దీనివల్ల నాచువల్గా కనబడుతుంది, కానీ వాటర్ డైలీ రొటేషన్ మార్చేస్తాను. వాటరు, ఫుడ్ ఎంత హెల్తీగా ఉంటే బర్డ్స్ అన్ని హెల్తీగా ఉంటాయి. అది కాకుండా ఇక్కడ చూడండి, ఇవి వేస్టేజ్. ఈ వేస్టేజ్కి బర్డ్స్కి మధ్యలో గ్యాప్ ఉండాలండి. ఎందుకంటే ఈ గ్యాప్ లేకపోతే ఆ స్మెల్ అనేది వాటికి వచ్చి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల బర్డ్స్లో ఎప్పుడు కానివ్వండి, ఆ బర్డ్స్కి కింద వాటి వేస్టేజ్కి కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. అది కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 15 డేస్కి 6 మంత్ కన్నా తక్కువ ఉన్నాయనుకోండి, మంత్కైనా చేసుకోవచ్చు. కానీ ఎంత క్వాంటిటీలో మనం ఇది మెయింటైన్ చేసేటప్పుడు, బ్రీడింగ్ మెయింటైన్ చేసేటప్పుడు 15 డేస్ 10 డేస్ చేసుకుంటే మీకు బాగుంటుంది. అలాగే వీటి విషయాలకు వస్తే, ఇవి లైఫ్ స్పాన్ చాలామంది చెప్తుంటారండి 6-7 సంవత్సరాలు కూడా ఉన్నాయనేసి. ఇప్పుడు మన దగ్గర 2 ఇయర్స్గా ఉన్నాయి ఇవి. ఉన్నా కూడా వీటికి మోర్టాలిటీ ఎక్కువ అండి. వీటికి డిసీజ్ అనేది రావు, చాలా వరకు రావు. ఏదైనా కానీ మనం డీవార్మింగ్ 3 మంత్స్కి ఒకసారి చేసుకుంటే బెటరు. డీవార్మింగ్ అంటే ఏమి ఉండదండి, చిన్న టానిక్ ఉంటుంది. అది కలిపి వాటర్లో 5 ml అలా తీసుకొని 1 లీటర్లో కలిపి బాగా మిక్స్ చేసి దీనిలో వాటర్లో కొంచెం పెట్టేసి తీసేయాలండి. 1 అవర్లో తీసేయాలి ఆ వాటర్ని. అది తీసేసినప్పుడు ఏమవుతుందంటే అవి తిని డీవార్మింగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే మినరల్స్, కాల్షియం సప్లైస్ ఇవ్వాలండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, కాల్షియం బ్లాక్స్ అంటారు వీటిని. ఇలాంటివి ఇచ్చినప్పుడు అవి కాల్షియం అనేవి ఫుల్ అయిపోతాయి. ఎందుకంటే ఇవి నేచురల్లో అనేవి అన్నీ దొరుకుతాయి, కానీ మనం పెంచేటప్పుడు మనం అన్నీ వాటికి అవి తీసుకోలేవు. నేచురల్ అంటే అన్ని చోట్ల వాటికి తెలుస్తుంది ఎక్కడ కాల్షియం ఉంటుంది, ఏ బర్డ్స్ ఏవి తింటే వాటికి హెల్త్ అనేది తెలుస్తుంది. కానీ వీటికి మనం పెంచేటప్పటికి అన్నీ మనమే ఇవ్వాలండి, లేకపోతే వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రావు యాక్చువల్లీ,
మనం ఇస్తే ఇంకొంచెం హెల్తీగా ఉంటాయి, వచ్చే చిక్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు మనం అలాగే దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఇప్పుడు చాలామంది ఇక్కడ నుంచి మా దగ్గర పర్చేస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, అన్న మీ దగ్గర అయితే పిల్లలు పెడుతున్నాయి, ఎగ్స్ పెడుతున్నాయి, మా దగ్గరికి వచ్చేలాగా పెట్టట్లేదు అంటారండి. యాక్చువల్లీ వాటికి కొంచెం ప్రైవసీ ఇవ్వాలండి. ఇప్పుడు చూడండి, ఇది కార్నర్లో ఉంది, ఇది హైట్లో కూడా ఉంది. ఇది ఎక్కువ మనం డిస్టర్బ్ చేయం. వాటికి ఏదైనా ఫుడ్ పెట్టాలా, వాటర్ పెట్టాలా అంతవరకే ఉంటాం. అలాంటప్పుడు ఏమవుతాయంటే వాటికి ఒక నమ్మకం అనేది వచ్చి అవి వాటికి వెళ్ళి గుడ్లు పెడతాయి. ఇప్పుడు మనం మన ఇంట్లో పెట్టుకొని జస్ట్ పర్పస్ చూడాలి, వాటితో ఎంజాయ్ చేయాలి, వాటితో కొంచెం టైం స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళకి దగ్గరగా ఉంటాము. అవి మనల్ని ఎక్కువగా ఇచ్చేటప్పుడు గుడ్లు పెట్టడానికి వాటికి కష్టం అవుతుంది. వాటికి ప్రైవసీ అనేది ఉంటే గ్యారంటీగా గుడ్లు పెడతాయి, బ్రీడ్ కూడా అవుద్ది. అలాగే చేసే తప్పులు ఏమంటే కొంతమంది చిన్న చిన్న కుండలు పెడతారండి. దానివల్ల ఏమవుతాయి, ఒకవేళ గుడ్లు పెట్టినా కూడా ఇప్పుడు 5 to నేను ముందు చెప్పినట్టు 5 నుంచి 6 గుడ్లు పెడతాయి. కానీ అంత చిన్న స్పేస్లో అవి ఏమవుతాయంటే ఒకటి తొక్కుకోవడం, లేదా ఇది వెళ్ళి వాటిని తొక్కేయడము అలా జరుగుతుందండి. మినిమం చూసారంటే ఇప్పుడు నేను పెట్టే పార్ట్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. దీనిలో అస్సలు తొక్కుకునే ఉండదు. అలాగే ఒకసారి పిల్లలు పెట్టిన తర్వాత అవి పెద్దవైన తర్వాత ఆ కేజీని అనేది మనం క్లీన్ చేసుకుంటాం ఎవ్రీ టైం. ఎందుకంటే ఆ కేజీ క్లీన్ చేయకపోతే దాంట్లో అలాగే ఆ డస్ట్ అనేది అలాగే ఉండిపోయేసి అది చేసే పూప్ అన్నీ అవి మిక్స్ అయిపోయేసి మళ్ళీ వాటి కాటికి అంటుకోవడము, ఆ కాళ్ళు అనేవి మళ్ళీ రాకపోవడము, లేదా చిక్స్ అనేది అది తీసుకోలేక చచ్చిపోవడము, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి. అందుకని ఎప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్తుంటాను, కేజ్ క్లీన్గా పెట్టుకోవాలి. వాటికి మీరు బ్రీడ్ చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రం వాటిని సపరేట్ చేసి ఒక ఫ్రీ ఉండే ప్లెజెంట్ ఉండే ఏరియాలో పెట్టుకోవాలండి. ఇంట్లోనే మనం వెళ్ళని చోటు, వాటిని డిస్టర్బ్ చేయని చోటులో పెట్టుకుంటే గ్యారంటీ బ్రీడ్ అవుతాయి. ఇంకా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.